ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ స్పెషల్ ఈవినింగ్ స్నాక్కి చాలా సూపర్గా ఉంటుందండి. అదే క్రిస్పీ కార్న్. చాలా సింపుల్ ప్రాసెస్. కేవలం 15 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు క్రిస్పీ కార్న్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావలసిన పదార్థాలు: స్వీట్ కార్న్ 2 కప్పులు, కార్న్ ఫ్లోర్ 6 టేబుల్ స్పూన్లు, కారం 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 4 టేబుల్ స్పూన్లు, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి 2, చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొంచెం, ఉప్పు తగినంత. ఇక్కడ నేను స్వీట్ కార్న్ని ఫ్రోజన్వి యూజ్ చేస్తున్నానండి. ఒకసారి బాగా వాష్ చేసి పెట్టుకోవాలి. ఇలా బాగా క్లీన్ చేసుకున్న స్వీట్ కార్న్ని ఇప్పుడు మనం బాయిల్ చేసుకోబోతున్నాము. ఇప్పుడు బాయిల్ చేయడం కోసం ఒక గిన్నెలో 1 లీటర్ వాటర్ వేసుకుని వేడి చేసుకోవాలి. వాటర్ వేడయ్యాక 2 కప్పుల స్వీట్ కార్న్ వేసుకుని హై ఫ్లేమ్ మీద 3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే చిటికెడు ఉప్పు కూడా వేసుకుని బాయిల్ చేసుకోవాలి. 3 నిమిషాలు అయ్యేసరికి చూడండి, స్వీట్ కార్న్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. మనం స్వీట్ కార్న్ని ఎక్కువగా కుక్ చేసుకోకూడదు, ఎందుకంటే మనం మళ్ళీ స్వీట్ కార్న్ని డీప్ ఫ్రై చేయబోతున్నాము. ఇప్పుడు స్వీట్ కార్న్ని స్ట్రెయిన్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు వెంటనే వాటర్ వేసుకోవాలండి. ఇలా వాటర్ వేయడం వల్ల కార్న్ ఎక్స్ట్రాగా కుక్ అవ్వదు. ఇప్పుడు స్ట్రెయిన్ చేసుకున్న కార్న్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఇందులో ముందుగా సాల్ట్, కార్న్ ఫ్లవర్, మిరియాల పొడి వేసి మిక్స్ చేసుకోవాలి. చాలా లైట్ ప్రెషర్ అప్లై చేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని వేడయ్యాక ముందుగా మిక్స్ చేసుకున్న కార్న్ని కొంచెం వేసుకుని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని గోల్డెన్ క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు మంచి గోల్డెన్ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలానే మిగతా కార్న్ కూడా వేసుకుని మంచి గోల్డెన్ క్రిస్పీ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ఉంచి మిగతా ఆయిల్ నేను తీసేసుకున్నానండి. ఇందులో ముందుగా వెల్లుల్లి ముక్కలు వేసి ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయ కొంచెం కలర్ చేంజ్ అయ్యాక సాల్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసుకున్న స్వీట్ కార్న్ని వేసి ఒకసారి మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులో కొంచెం కారం, మిరియాల పొడి, జీలకర్ర పొడి, కొత్తిమీర వేసి హై ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న కార్న్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ క్రిస్పీ కార్న్ రెడీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.